ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. భూమి నిరాకారముగాను శూన్యముగా ఉన్నప్పుడు దేవుని ఆత్మ ఆకారాన్ని, అందాన్ని మరియు సంపూర్ణతను సృష్టించగలిగినది. లోకం ప్రస్తుతము ఉన్నటువంటి పరిస్థితిలోనికి వచ్చినట్లు దేవుడు ఆజ్ఞాపించాడు. అది అలాగే జరిగింది. ఒక మనిషి ఏమి లేనివానిగా తయారై తన జీవితంలో శూన్యతను చూచి తన హృదయంలో ఆకారం ఏమీ లేదని చూచేంత వరకు దేవుడు అతని మీద పని చేయలేడు. అతడు ఏమీ లేనివాడని, అయోగ్యుడని మనిషి తప్పక తెలుసుకొనవలసి ఉన్నాడు. ఈ గ్రహింపులోనికి వచ్చుటకు ప్రార్థన అతనికి సహాయం చేయును. యేసుని ఎరుగక ముందు మనిషి తాను ఒక గొప్ప వ్యక్తి అని, ఇంకా ఎక్కువ గొప్ప వ్యక్తిగా తయారవ్వాలని కోరుచుంటాడు. భూమి యొక్క గొప్ప శూన్యతలోనికి దేవుడు వచ్చాడు. నీవు ఏమీ లేని వాడవని తెలుసుకున్నటకు యేసునొద్దకు వచ్చుట మంచిది. ప్రార్థించే ఒక మనిషి తాను స్వయంగా ఏమీ చేయలేనని అతి త్వరలో తెలుసుకున్న స్థితికి వచ్చును. భూమి మీద ఒక మనిషిగా జీవించుటకు వచ్చినప్పుడు యేసు ఈ స్థితికి వచ్చాడు. ఆయన భూమి మీద ఒక మనిషిగా జీవించాడు. నా అంతట నేనే ఏమీ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును గాని నా ఇష్ట ప్రకారము చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైనది. యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వచనంలో ఇలాగూ రాయబడి ఉన్నది. నీవు స్వయంగా ఏమీ చేయలేవు. దేవుని ముందు మనము ఏమీ లేనివారముగా ఉన్నామని ప్రార్థన మనకు నేర్పును. నీవు నన్ను ఫరో యొద్దకు పంపుటకు నేను ఎవరిని అని మోషే చెప్పాడు. దేవుని కొరకు నేను కొంత చేయగలనని నీవు ఆలోచించినట్లయితే నీ ద్వారా దేవుడు ఏమీ చేయలేడు. ఒక మనిషి క్రీస్తులో ఉన్నట్లయితే అతడు ఒక నూతన సృష్టి. కొత్తదనము మరియు వ్యత్యాసము దేని నుండి? ఒక శూన్యము నుండి. ప్రభువా, నాకు ఏమీ తెలియదు, ముందు నీ కొరకు నేను ప్రయత్నించిందంతా ఏమీ లేదు అని చెప్పు స్థితికి ఒక నిజమైన క్రైస్తవుడు వస్తాడు. దేవుని సేవించున్న ఒక భక్తిగల స్త్రీ దేవుడు తన్ను ఉపయోగించుకున్నట్లు ప్రార్థిస్తూ ఉన్నది. నీ పని అంతా మురికిగుడ్డల వంటిది, నీ నీతి మరియు నీ సేవ నా దృష్టిలో మురికిగుడ్డల వంటిది అని మురికిగుడ్డలు పట్టుకొనిన ఒక చేతిని దర్శనములో చూచినది మరియు ఒక స్వరమును ఆమె విన్నది. ఆమె ఉన్న స్థితిలో దేవుడు ఆమెను ఉపయోగించుకొనలేడని ఆమె గ్రహించింది. నిన్ను గూర్చి నీవు దీన్ని గ్రహించినట్లయితే దేవుడు నిన్ను పట్టుకొని బోధించి రూపించి మరియు ఉపయోగించుకొనగలడు. అంతా శూన్యముగా ఉన్నప్పుడు దేవుడు అందముగా భూమిని అలంకరించి మనిషి కొరకు ఒక అందమైన నివాస స్థలముగా దాన్ని మార్చివేశాడు. తన సొంత పోలికలో దేవుడు మనిషిని చేశాడు. దేవుని స్వభావం అంతటినీ మనిషి కలిగి ఉండునట్లు దేవుడు కోరుచున్నాడు. అది లోకం ఇంకా చూడవలసి ఉన్నది. దేవుని కలిగి ఉండు ఒక్క మనిషి నుండి ఆత్మీయ శక్తి బయటికి రాగలదు. ఎవరి శరీరమైతే గాయపరచబడినదో, ఎవరి చేతులు మరియు కాళ్ళు మేకుల చేత గుచ్చబడినవో ఆ విరుగగొట్టబడిన క్రీస్తునకు మనము చెందిన వారము. మనం ఏమీ లేని వారమని భావించినట్లు సిలువ మనలను చేస్తుంది. మనం ప్రార్థిస్తూ ఉండగా మన దృష్టిలో మనము తగ్గించబడతాము మరియు విశ్వమంతా వ్యాపించినంతగా యేసు ఎక్కువగా వృద్ధి చెందుచుండును. నేను మీలో, మీరు నాలో అని ఆయన చెప్పుచున్నాడు. ఆయన నీ కొరకు విరగ్గొట్టబడినాడు కాబట్టి ఆయన నీ యొద్దకు వచ్చును. నీవు ఏమీ లేనివాడవైనను సమస్తమై ఉన్న ఆయనతో కలువగలవు. ప్రజలు క్రీస్తును నీలో చూడగలరు. నీ స్పర్శ, నీ మాటలు మరియు నీ జీవితము క్రీస్తు జీవితం వలె ఉండును. దేవుడు శూన్యంలోనికి వచ్చాడు. మనిషి కొరకు ఒక అందమైన ఆశ్చర్యకరమైన భూమిని చేశాడు. అయితే ఈ భూమి కంటే ఎక్కువైన ఆశ్చర్యము ఆయన చేసిన మనిషి. ప్రార్థన మనలను దేవుని ముందు ఏమీ లేని వారినిగా చేయును. ఈ శూన్యములోనికి దేవుడు వస్తూ క్రీస్తు పోలికలోనున్న మనలను నూతన సృష్టిగా చేయును.